ఇండిగో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులు కూడా రద్దని ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో పడుతున్నటువంటి తీవ్ర ఇబ్బందులతో సోను సూద్ కూడా సిబ్బందితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక రిక్వెస్ట్ వీడియోను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మనతో పాటుగా విశ్లేషకులు కరీం గారు యాడ్ అవుతున్నారు. కరీం గారు నమస్తే అండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులు ఒక్కసారిగా రద్దవడం మాత్రం ప్రయాణికుల తీవ్రమైనటువంటి నిరాశ మిగులుస్తుందని చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ లో నేలపైన కూర్చొని కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా అండి, ఇది మన దేశానికి సంబంధించినటువంటి విమానాలకు సంబంధించినటువంటి ప్రయాణానికి ఒక మచ్చగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండిగో అనే ఒక కంపెనీ మన దేశంలో మెజారిటీ అని చెప్పొచ్చు, అండ్ నెంబర్ 1 ఎయిర్లైన్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఒక కంపెనీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం వల్ల ఒక రోజుకి వచ్చేసి 1000 ఫ్లైట్లు, నిన్న ఒక్కరోజు 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి అంటే ఆ ఎయిర్లైన్ ఒక పరిస్థితి ఎలా ఉందో చెప్పుకోవచ్చు. అండ్ దీనికి కారణాలు రకరకాల అయిండొచ్చు, బట్ ఫైనల్ గా దీనివల్ల సఫర్ అవుతుంది మాత్రం ప్రయాణికులు లేకపోతే ప్రజలనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా వాళ్ళు వేరే ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్ళనివ్వండి, లేకపోతే ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి ప్రయాణం కానివ్వండి, సో దీనివల్ల చాలా ఇంపాక్ట్ జరిగింది. అందుకనే మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి కొంచెం వెసులుబాటు కల్పించడం జరిగింది. ఫిబ్రవరి వరకు ఇప్పుడు ఏవైతే రూల్స్ వాళ్ళు పెట్టారో అవన్నీ పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది ఈ 4-5 రోజులు అండ్ ఇంకా ఈ పరిస్థితి ఇంకొక 2 రోజులు ఖచ్చితంగా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కరీం గారు ఆల్మోస్ట్ ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పటికీ నిరసన జ్వాలలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు? అంటే ఇప్పటి వరకు బాగానే పనిచేసినటువంటి ఇండిగో ఒక్కసారిగా రద్దు చేయడం, ఇలాగ ప్రయాణికులు ఇబ్బందులు పెట్టడం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమంటే కొన్ని లిమిటేషన్స్ పెట్టడం జరిగింది. ఫ్లైట్ లో ఉండే పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే పైలట్స్ కానివ్వండి, ఇంతసేపు మాత్రమే పని చేయాలి, లేకపోతే నైట్ టైమ్స్ ఇన్ని ట్రావెల్ మాత్రమే చేయాలి, ఇన్ని గంటలు మాత్రమే పనిలో ఉండాలి, అండ్ వారానికి ఇన్ని గంటలు, ఇలా కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అది ఖచ్చితంగా మన మంచి కోసం అని చెప్పాలి, ప్రజల మంచి కోసం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బర్డెన్ అవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే, ఇప్పుడు మనం అంతరాష్ట్రీయంగా మనం చూసినట్లయితే ఏదో ఒక విమాన ప్రమాదాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని ఇలాంటివి జరగకుండా ఉండడానికి మన గవర్నమెంట్ అలాంటి స్టెప్స్ తీసుకురావడం జరిగింది. బట్ కాకపోతే దానికి కొన్ని మన ఇండియాలో ఓన్లీ ఒక కంపెనీనే లేదు కదా, చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. సో చాలా ఎయిర్లైన్స్ వచ్చి వాళ్ళు దాని ప్రకారం ఒక రిక్వైర్మెంట్ ఏదైతే కావాలో అది వాళ్ళు ఏర్పరచుకున్నారు. మేబీ ఇండిగో లాంటి పెద్ద సంస్థ అది ఏర్పరచుకోకపోవడం ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి దారితీసని చెప్పొచ్చు. ఇది మేబీ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, బట్ డిసెంబర్ నుంచి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల డిసెంబర్ 2, 3, ఇప్పుడు 4, నిన్న 5వ తారీఖు కానివ్వండి. సో ఖచ్చితంగా మనం అండ్ ప్రయాణికులు ఎవరైతే వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నారో, లైక్ మేజర్ సిటీస్ మీరు తీసుకున్నట్లయితే, సో అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ దో మన హైదరాబాద్ నుంచి అంటే వేరే ప్రయాణం కూడా మార్గం లేదు. సో అది ఇంకొక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు అలా రావాలంటే నార్మల్ టైంలో 3,000-4,000 ఉండే టికెట్ ఇప్పుడు 30,000-40,000 ఉండడం జరుగుతుంది. సో ఎవరు అంత బేర్ చేసే కెపాసిటీ కూడా ఉండదు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అందుకనే ఈ రూల్స్ ని కొంచెం తగ్గించి వాళ్ళకి ఫిబ్రవరి దాకా మళ్ళీ అవకాశం అయితే కల్పించింది. డెఫినెట్ గా ఆ ఎయిర్లైన్ ఏదైతే ఉందో, నేనైతే ఒక పర్టికులర్ ఎయిర్లైన్ అని మీకు చెప్పట్లేదు, బట్ అది మేజర్ గా ఉండడం వల్ల అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ ఇంకా వేరే ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి, వాటి ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, బట్ అవి ఎక్కువ ప్రాముఖ్యత లేదనమాట. ఒకవేళ ఉన్నా కూడా 1-2 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఇక్కడ వచ్చేసరికి 1000, ఈ రోజు ఒక్కరోజు వచ్చేసరికి మళ్ళీ 500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని మనం వింటున్నాం. సో ఇది మొత్తం భారీ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ప్రయాణికుల మీద. ఒక వీడియో రిలీజ్ చేశారు, ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాస్తవమే, కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో మాత్రం మీరు కొంత జాగ్రత్తగా మాట్లాడండి, వారు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు, వారికి కూడా మ్యాటర్ తెలుసు అనేది. కానీ ఒక్కసారిగా ప్రయాణికులకి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా రద్దు చేస్తే మాత్రం కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది కదా. అక్కడేమైనా లోపం జరిగిందంటారా ఇండిగోకి సంబంధించి? మీరు సోను సూద్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను కూడా అది చూశాను. సో దట్ మనము ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దృష్టిగా ప్రవర్తించడం వల్ల జరిగేది ఏం లేదు. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, ఇది ఒక కాల్ సెంటర్ మీరు మాట్లాడటం వల్ల మనకి జరిగే లాభం చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏముండదు.
వాళ్ళు వాళ్ళ కంపెనీ గైడ్ లైన్స్ ని బట్టి దాని ప్రకారం మాట్లాడాలి. అండ్ ఇదంతా మాక్సిమం జరుగుతుంది కూడా మన లైక్ వాళ్ళకి గవర్నమెంట్ వెసులుబాటు కల్పించడానికి కోసం జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళ మీదకి దురుసుగా వెళ్ళడం అంత దానివల్ల ఉపయోగం లేదని నేను అంటాను. బట్ కాకపోతే ప్రయాణికులు అక్కడ 12 గంటలు 24 గంటలు అక్కడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళు పడుతున్న బాధ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దాని ప్రకారం బిహేవ్ అయ్యారని చెప్పొచ్చు. శాఖ కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కరీం గారు. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ కనబడట్లేదు కాబట్టి రైల్వే కోచ్లను పెంచేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నామని స్పెసిఫిక్ గా సెలెక్టెడ్ చేసినటువంటి రూట్లలో మాత్రమే తిరుపుతున్నటువంటి పరిస్థితి కోచ్ల పెంపు అనేటువంటి అంశం. సో ఇది కొంతవరకు ఉపశమనంగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రయాణికులు ఏమంటే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాగైనా బయటకు వచ్చేసి వేరే ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. సో దీని ప్రకారం ఏమంటే గవర్నమెంట్ కూడా ఈ టాక్సీస్ కానివ్వండి లేకపోతే ఈ బస్సెస్ కానివ్వండి ఎక్కువ అవైలబుల్ ఉండేలాగా మరియు వాళ్ళు ధరలు కూడా ఎక్కువ పెంచకుండా చేయడం, అలాగే రైల్వే కూడా ఖచ్చితంగా మంచి పని చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు ఎంత మాక్సిమం ఈ సిచ్యువేషన్ ని నార్మల్ తెచ్చే వరకు ఎంత మాక్సిమం రైల్వే డిపార్ట్మెంట్ కూడా సహకారం చేయగలదో అది కూడా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తాము ఒక ఐ థింక్ నార్థన్ రైల్వే ఢిల్లీ మేజర్ గా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు ఈ సిచ్యువేషన్ వల్ల. ఎందుకంటే నిన్న ఢిల్లీ నుంచి వెళ్ళే ఆల్ ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్డ్. సో కాబట్టి ఢిల్లీ అలాంటి పర్టికులర్ ప్లేస్ లో ఇంకా ఎక్కువ మనం వింటున్న 30 నుంచి 50 ట్రైన్లో దాంట్లో కోచ్లు ఎక్కువ పెంచడం అలా చేస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేకమైన రైళ్లు ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిదని భావిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా దీని మీద ఖచ్చితంగా త్వరితగతిన డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఇండిగో సర్వీసుల రద్దు మాత్రం ప్రయాణికులకి తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. రైల్వే శాఖ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనబడుతుంది.